హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ ప్రసాదం రెసిపీని చూపించబోతున్నానండి. పులిహార అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా. అయితే పులిహారని రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నే మనం ప్రసాదం పులిహార అని కూడా అనొచ్చు. గుళ్ళో ప్రసాదం కింద పెడుతూ ఉంటారు కదా, అలా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ ప్రసాదం పులిహారని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ దీనికి రైస్ని ఉడకబెట్టుకుందామండి. కుక్కర్లో అయితే మనకి రైస్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ అంటే 1/2 kg బియ్యం అనమాట. రైస్ వేసేసిన తర్వాత ఒకసారి వాష్ చేసేసుకుని మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కుక్కర్లో కాబట్టి మీరు డైరెక్ట్గా గిన్నె మీద ఉడికిస్తే ఇంకొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి పొడిగా రైస్ని ఉడికించుకుని పెట్టుకోవాలి. రైస్ని కొద్దిసేపు నానపెడితే మనకి పొడిగా వస్తుందండి, ముద్ద అయిపోకుండా ఉంటుందన్నమాట. కుక్కర్లో అయినా సరే ఒక 1/2 అవర్ పాటు నానపెట్టుకుని ఆ తర్వాత 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. రైస్ అనేది పొడిగా వస్తుంది, ముద్ద కాకుండా ఉంటుంది. పులిహారకి ఎప్పుడు కూడా మనకి రైస్ పొడిగా ఉంటేనే బాగా వస్తుందన్నమాట, ముద్ద కాకుండా చూసుకోండి. సో రైస్ ఉడికించేసుకున్న తర్వాత ఇలా ఒకసారి గరిటతో అంతా కూడా కలిపేసుకుని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పులిహారలోకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. దానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 ఎండుమిర్చి వేసి కొంచెం దోరగా ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసి జస్ట్ ఒకసారి కలుపుకోండి. ఈ ప్రాసెస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి ఈ దినుసులన్నిటిని కూడా. లాస్ట్లో ఫైనల్గా 2 టీ స్పూన్ల దాకా నువ్వులు వేసి ఒకసారి అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ దినుసుల్ని పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీలైనంత మెత్తగా పౌడర్లా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. పులిహారలోకి టేస్టీ గుమగుమలాడే మసాలా రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లో నానపెట్టుకున్న 30 నుంచి 40 గ్రాముల చింతపండును వేసుకోండి. పాత చింతపండు అయితే 30 గ్రామ్స్ సరిపోతుంది, కొత్త చింతపండు అయితే 40 గ్రాముల దాకా వేసుకోవాలి 1/2 kg రైస్కి. సో చింతపండు వేసేసిన తర్వాత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చింతపండుని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు బాగా పిసికి చిక్కటి చింతపండు గుజ్జుని సపరేట్గా తీసుకోవాలి. చింతపండు గుజ్జు మాత్రం మీకు చిక్కగానే ఉండాలండి, పల్చగా ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగనిచ్చిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ చింతపండు గుజ్జుని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు కొంచెం ఉడికి దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి తురుము పెట్టుకున్న 1/2 టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని వేసుకుని బెల్లం అంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకుని కరగపెట్టుకోండి. బెల్లం పూర్తిగా కరిగిపోయి ఈ చింతపండు గుజ్జంతా నూనెలో బాగా వేగిపోయి నూనె సపరేట్ అయిపోతున్నప్పుడు మనకి చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోతుందండి. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ చింతపండు గుజ్జుని మనం ఆల్రెడీ పొడిగా చల్లారి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. చింతపండు గుజ్జు రైస్ అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద కడాయి ఉంచి అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసి కొంచెం దోరగా ఫ్రై చేయండి. వేరుశెనగ గుళ్ళు కొద్దిగా వేగాక 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేయండి. 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు కూడా వేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తరుగు 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే 2 లేదా 3 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అండ్ కొద్దిగా కరివేపాకు వేసి ఈ తాలింపుని బాగా ఫ్రై చేయండి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువని యాడ్ చేసుకోండి. ఇంగువని వేసి ఒకసారి కలిపేసుకుని ఈ తాలింపుని మనం కలిపి పెట్టుకున్న చింతపండు రైస్లోకి వేసేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఒక అరగంట పాటు వదిలేసేయండి. ఈ పులుపు, మసాలా, కారం అంతా కూడా బాగా పడుతుందన్నమాట. ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. లేదు మీరు ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాలి అంటే ఈ ప్రసాదాన్ని గుళ్ళో పంచిపెట్టుకోవచ్చు, లేదా అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఛానల్లో ఇంకొక ప్రసాదం పులిహార రెసిపీ ఉందండి.
అదొక స్టైల్, ఇదొక స్టైల్ అండి. టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇంకా మన ఛానల్లో ఉన్న ప్రసాదం రెసిపీస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వీలున్నప్పుడు ఒకసారి చెక్ చేయండి. మీరు ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.